హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నళిని డైరీస్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. ఈ కంటెంట్ మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు మన విషయంలోకి వెళ్ళిపోదాం. నేను రీసెంట్గా మా ఫ్రెండ్స్ని మీట్ అయినప్పుడు నాకు ఒక విషయం తెలిసింది. అయితే చాలామంది అమ్మాయిలు హార్మోన్ ఇన్బ్యాలెన్స్తో బాధపడుతున్నారు. ఈ పీసీఓడి అని చెప్పి మూడ్ స్వింగ్స్ కానీ, లేదంటే అన్వాంటెడ్ హెయిర్, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే నేను దీని గురించి హోమియోపతి, అలోపతి, అలాగే మెడిటేషన్ మేడము, యోగా మేడంతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా సఫర్ అవుతున్నారు ఈ హార్మోన్ ఇష్యూస్ తోటి. ఎవరికైతే టెస్టోస్టెరాన్ అవన్నీ ఎలా కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలో అది అవ్వకపోవడం, దానికి కాజ్ ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పారు, అమ్మాయినా అబ్బాయినా. ఇప్పుడు అమ్మాయి అయితే కనుక ఫెమినిన్ ఎనర్జీ ఎక్కువ ఉండి మస్కులర్ ఎనర్జీ తక్కువ ఉండాలని, అలాగే అబ్బాయిలో అయితే కనుక మస్కులర్ ఎనర్జీ ఎక్కువ ఉండి ఫెమినిన్ ఎనర్జీ తక్కువ ఉండాలంట. ఎవరైతే ఈ ఫెమినైను మస్కులర్ ఎనర్జీలని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో ఆ లైఫ్లో సక్సెస్ని అసలు ఎవ్వరూ ఆపలేరంట. కానీ ఇప్పుడు మనం ఈ పోటీ ప్రపంచంలో పరిగెడుతున్నాం తప్ప మనం సక్సెస్ని ఎలా మన చేతుల్లోకి తీసుకోవాలన్నది ఎవరు ఆలోచించట్లే. అసలు అది మనకి తెలియదు ఆ విషయం అసలు. కాబట్టి మనం ఆగిపోయాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే, దానివల్లే ఇప్పుడు అమ్మాయి అగ్రెసివ్ అవ్వడం కానీ, లేకపోతే అబ్బాయిలో ఒక డెసిషన్ కరెక్ట్గా తీసుకోవాలంటే తీసుకోలేకపోవడం, ఏదైనా చిన్న సమస్యనైనా భూతద్దాల్లో పెట్టి చూసుకుని మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి, ఆ ప్రెషర్ అంతా ఫ్యామిలీస్ మీద పడి వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి ఎలా పడితే అలా ఉంటున్నాయి ఫ్యామిలీస్ ఈ రోజుల్లో. అయితే నేను అడిగా, కాజ్ తెలిసింది కదా, మరి దీనికి ఏంటి సొల్యూషన్ అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, రోజు మన కోసం కొంచెం టైం కేటాయించుకుని, అంటే మనతో మనం హ్యాపీగా ఉండడానికి యోగా చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, వాక్ చేయొచ్చు, అలానే మనకి నచ్చిన మనుషులతో మాట్లాడచ్చు, మ్యూజిక్ వినొచ్చు, అలానే ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చూసుకోవాలి అని చెప్పారు వాళ్ళు. దాంతోపాటు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాకే వచ్చింది అని ఫీల్ అయిపోకుండా ఫ్యామిలీతో పంచుకుంటే, ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు మనకి కొన్ని ప్రాబ్లమ్స్కి మనకి సొల్యూషన్ తెలియకపోవచ్చు, కానీ మనకన్నా చాలా చిన్నోళ్ళకో, లేకపోతే అంతెందుకు మన ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకో ఉన్న నాలెడ్జ్ కూడా ఒక్కోసారి మనకు ఉండదు. అందుకని ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరితో అయినా షేర్ చేసుకుంటేనే దానికి సొల్యూషన్ మనకు దొరుకుతుంది. అలా అని చెప్పి ఏది చెప్తే అది గుడ్డిగా ఫాలో అయిపోమని నేను చెప్పను. ఎవరైనా ఎవరితో అయినా పంచుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన సలహాని ఒకసారి ఆలోచించుకుని